పురాతన కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. అప్పుడే ముందుగా బయటపడినది కాలకుట విషం. అగ్నిజ్వాలలతో వెలువడిన ఆ విషాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. తక్షణమే పరమేశ్వరుని శరణు చేరారు. పరమేశ్వరుడు నవ్వుతూ ఏమి చేయాలో పార్వతీదేవిని చూశాడు. ఆ జగన్మాత భావించింది, మన భక్తులు సర్వలోకాలలో ఉన్నారు. వారి రక్షణ నా బాధ్యత. తన మాంగల్య సౌభాగ్యాన్ని పరిరక్షిస్తూ భర్తకు ఆ విషం మింగేందుకు అనుమతిచ్చింది. పరమేశ్వరుడు ఆ విషాన్ని హలాహలముగా మింగి తన కంఠంలో నిలిపేశాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఈ సార్వత్రిక మాతృస్వరూపమే మంగళగౌరీ. ఈ కారణంగా శ్రావణమాసంలో తొలి మంగళవారం నుండి 5 మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన దంపతుల వివాహ సౌభాగ్యం, కుటుంబ ధైర్యం, సంతాన ప్రాప్తికోసం ఈ వ్రతం ఎంతో ఫలప్రదం. మహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న జయపాలుడు భార్యతో కలసి ఎన్నో వ్రతాలు చేసినా సంతానాన్ని పొందలేకపోయాడు. ఒకరోజు శివుడు సన్యాసి రూపంలో వచ్చి భార్య చేతి భిక్షను తిరస్కరించి సంతానం కలిగే మార్గాన్ని సూచించాడు. నీలవస్త్రాలతో నీలకంఠి గుర్రముమీద తూర్పు అరణ్యంలోకి వెళ్లమని, అక్కడ త్రవ్వితే స్వర్ణదేవాలయం బయటపడుతుందని చెప్పాడు. అక్కడ అమ్మవారిని పూజించగా ఆమె ధనమా, సంతానమా అడిగింది. రాజు పుత్రుని కోరాడు. ఆమె గణపతిని అడగమంది. గణపతిని అడగగా కోపంతో శాపమిచ్చాడు. నీ కుమారుడు 16వ ఏట సర్పబాధతో మరణిస్తాడు. జయపాలుని కుమారుడు 16వ ఏట కాశీయాత్రకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో సుశీల అనే బాలిక మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది అని గొప్పగా చెబుతుంది. ఈ మాటలు విని శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి వివాహం చేయిస్తే మంగళగౌరీదేవి అనుగ్రహం వల్ల ఆయుష్క్రము పెరుగుతుందనే నమ్మకం. వివాహం జరుగుతుంది. రాత్రి బ్రహ్మచర్య వ్రతంగా గడుస్తుంది. ఆ రాత్రి సుశీలకు కలలో ముత్తైదువుగా మంగళగౌరీదేవి కనిపించి పాలు నిండిన ఘటంను పాముకు అడ్డుగా పెట్టమని సూచిస్తుంది. ఆమె చెప్పినట్లు చేసి పాము బదులుగా పాలలోకి ప్రవేశించి బయటికి రాదు. అలా శివుడు ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు. ఆమె భక్తివల్ల శివుడికి సంపూర్ణ ఆయుష్క్రము లభించింది. ఇదంతా కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణం చెబుతుంది. పూజా విధానం 1. శుభ్రమైన పీటపై పసుపు, కుంకుమతో అలంకరించాలి. 2. పసుపుతో చేసిన గౌరీదేవిని కొబ్బరి చిప్పలో ఉంచి అలంకరించాలి. 3. పసుపు వినాయకుడికి ముందుగా పూజ చేయాలి. 4. అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. 5 గంటల 5 నిమిషాలు ముడులు, 5 తోరాలు, 5 పిండి దీపాలు, ఒకదాన్ని అమ్మవారికి, ఒకదాన్ని మనకు, మిగతా 3 ముత్తైదువులకు ఇవ్వాలి. 6. పూజ తరువాత హారతి ఇవ్వాలి. మరుసటి రోజు ఉద్వాసన, విదాయి చెప్పాలి. యథాస్థానం ప్రవేశయామి, పునరాగమనాయ చ. వ్రత ప్రయోజనం: సౌభాగ్యము, సంతాన ప్రాప్తి, దాంపత్య ఆనందం, ఆయురారోగ్యం. శ్రద్ధగా చేసిన మంగళగౌరి వ్రతం ఒక్క కుటుంబం కాదు, అశేష వంశానికే ఆశీర్వాదంగా నిలుస్తుంది.